సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని 87 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడం గొప్ప విషయమన్నారు మంత్రి సీతక్క. దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. పోలీస్ శాఖలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులు లోపాలను చూసుకొని బాధపడొద్దని, ఐక్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. కానీ మనకు తెలియకుండా, మనకు సంబంధం లేకుండా మనలో వచ్చినటువంటి అవయవ లోపాలను అవి మన తప్పులుగా మనం ఎప్పుడూ భావించి ఆత్మనున్నత భావానికి గురి కాకూడదు. ఆత్మవిశ్వాసంతో అడిగేయండి. మరి ఈ రోజు ఐఏఎస్ లైన్లు, అదే విధంగా ఎన్నో మంది గవర్నమెంట్ జాబులలో ఉన్నారు. కూర్చొని తమ మేధస్సును ఉపయోగించి ప్రపంచాన్ని మార్చేటువంటి ఎంతో మంది మనకున్నారు. ఎల్ఎన్ కెల్లెల్ లాంటి వారు కూడా మరి మన ముందు ఆదర్శవంతంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి మన డిజేబుల్ హాస్టళ్లలో ఇచ్చినటువంటి కోచింగ్ తోటి కూడా 92 మంది పైగా దాదాపుగా ఈసారి ఉద్యోగాలలో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వారి జీవితాన్ని మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అదే కాకుండా ఈసారి మనం గవర్నమెంట్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి విక్రమార్క గారు, మా కేబినెట్ మినిస్టర్స్ అంతా కూడా మన వికలాంగుల సోదరులకు గతంలో సంవత్సరానికి ₹1 కోటి వచ్చింది. ఈసారి 50 కోట్ల రూపాయలను మనకి ఇవ్వడం జరిగింది.